నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని ముచ్చుమర్రిలో బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీగానే మారింది. ఇంతవరకు బాలిక ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా బాలిక కుటుంబాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పిన మంత్రి ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నమస్కారం. ఈరోజు ముచ్చుమర్రి గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రులు ఫారూక్ గారు, బీసీ జనార్దన్ గారు ఈరోజు ఇక్కడికి రావడము, అలాగే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక చిన్న పాప 8 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి 3 మైనర్లు చంపేశారు అనే వార్త అందరికీ తెలిసిన వార్తనే. కాబట్టి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే మాత్రం వీరికి కఠినంగా శిక్ష ఉంటుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ మరి ఎందుకు జరుగుతున్నాయని నేను ఇక్కడే 10 రోజుల నుంచి ఇక్కడ ఈ విలేజ్లో ఉండి నేను గమనిస్తే పిల్లలకు పూర్వ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకు అసలు దేనికండి ట్యాబ్స్? ఎవరైనా బైజూస్ చూసే పిల్లలు ఉన్నారా ఇక్కడ ఈ ఊర్లలో? ఆ ట్యాబ్స్ ఇచ్చి మీరు హిస్టరీ చూడండి, ఒక్కొక్క ట్యాబ్ పిల్లోడి ట్యాబ్ ఇప్పించుకొని హిస్టరీ చూడండి, ఏం కంటెంట్ చూస్తున్నారు వాళ్ళు అనేది. సెల్ ఫోన్లలో కానీ ఇవన్నీ ఈ కంటెంట్ అలవాటు పడిపోయి ఆ తర్వాత గంజాయి గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ ఉంటే పట్టించుకొని వైసీపీ ప్రభుత్వము